పాలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి టేస్టీగా, హెల్తీగా ఉండే రాగి పిండితో బర్ఫీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా మనం ఒక ప్లేట్ గానీ, ఒక బౌల్ గానీ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈవెన్‌గా అయితే అప్లై చేసుకుందాం. ఎందుకంటే మనం బర్ఫీ అనుకుంటున్నాం కదా! లాస్ట్‌లో డీమోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోని ఒక కప్పు బెల్లం తురుమైతే యాడ్ చేసుకున్నాను. ఒక కప్పు నీళ్ళు. జస్ట్ మనకి బెల్లం మెల్ట్ అయితే సరిపోతుందండి. ఎటువంటి పాకం రానవసరం లేదు. టేస్టీగా, హెల్తీగా ఉంటుంది ఈ బర్ఫీ అయితే. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. కేవలం 5 అంటే 5 నిమిషాల్లో ఈ బర్ఫీ అయితే తయారైపోతుంది. చాలా చాలా ఈజీ. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. చూడండి బెల్లం అంతా కరిగిపోయింది. చూసారా? బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోని 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను. అందులోని 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వ అంటారు కదా! దాన్నైతే వేసుకుందాం. వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసుకుని ఒక్క నిమిషం ఫ్రై అనిద్దాం. లైట్‌గా కలర్ చేంజ్ అవుతుందండి. మంచి వాసన వస్తూ ఉంటుంది. అదే టైంలో ఒక అరకప్పు కొబ్బరి తురుమునైతే యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకుని మరొక్క నిమిషం అయితే ఫ్రై చేసేసుకుందాం. ఇక్కడ కొబ్బరి కూడా లైట్‌గా కలర్ మారుతుంది. అందాక అయితే ఫ్రై చేసేసుకుందాము. మీ అందరికీ కూడా నేను రాస్తున్న కొటేషన్స్ చాలా బాగా నచ్చుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కొంచెం కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు లైట్‌గా కలర్ చేంజ్ అయింది కదా! అందులోని ఒక అరకప్పు రాగి పిండి అయితే వేసేసి ఒక్క నిమిషం మనం లో టు మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుందాం. ఒక చిన్న కొటేషన్ ఇక్కడ చెప్పాలనిపిస్తుందండి. రాముడంతటి వాడే రావణాసుడికి నచ్చలేదు. కృష్ణుడంతటి వాడే కంసుడికి నచ్చలేదు. అందరికీ నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఉండాలంటే మనం 2 విధాలుగా ఉండాలి. ఒకటి ఆ దేవుడైనా అయ్యుండాలి. 2 కరెన్సీ నోటైనా అయ్యుండాలి. దేవుడు కూడా కొంతమందికి నచ్చడండి. కానీ కరెన్సీ నోట్ అయితే అందరికీ నచ్చేస్తుంది. సో, ఇంకా మనం రెసిపీలోకొచ్చేస్తే గనక ఒక నిమిషం తర్వాత చూస్తే ఇలా పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఇదే టైంలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా! దాన్ని వడకట్టేసి అందులో అయితే వేసేసుకుని ఒక 2 మినిట్స్ కంటిన్యూయస్‌గా మిక్స్ చేస్తూనే ఉందాం. నిజమా కాదా నేను చెప్పింది? మీరు కామెంట్స్ రూపంలో అయితే కామెంట్ చేయండి. అందరికీ నచ్చాలంటే మనం ఎలా ఉండాలి? మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలా? లేకపోతే మన కోసం ఇతరులను మారుస్తూ ఉండాలా? మార్పనేది మనలో రావాలి అని అనుకుంటున్నాను నేనైతేని. ఇంకా రెసిపీ విషయానికొస్తే గనక 2 యాలకుల్ని దంచుకొని అయితే వేసుకున్నానండి. చూడండి అప్పుడే ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదా! మరొక్క నిమిషం ఆగామంటే అస్సలు అంటుకోకుండా అయితే సెపరేట్ అయిపోయి వచ్చేస్తూ ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం కలుపుకుంటూ ఉందాం. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. హెల్తీగా, టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇంకా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది అన్న టైంలోనే మరొక స్పూను నెయ్యయితే వేసుకొని మరొక్క అర నిమిషం అయితే కలుపుకుందాం. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది ఈ రెసిపీ. మోకాళ్ళ నొప్పులున్నవాళ్ళు, పీరియడ్స్ సరిగ్గా రావట్లేదన్నవాళ్ళు, హెయిర్ ఫాల్ ఉందన్నవాళ్ళు, వాళ్ళు వీళ్ళేంటి అందరూ తీసుకోవచ్చు ఈ రెసిపీనైతేని. చూడండి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది అన్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని, మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్‌లోకైతే వేసేసుకొని, ఈవెన్‌గా అయితే స్ప్రెడ్ చేసేసుకుందాం. చాలా సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా ఉండే ఈ రాగి పిండి బర్ఫీని ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో అయితే కామెంట్ చేయండి. చూడండి ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే చేతికి అంటుకోకుండా చక్కగా చల్లగా ఉందండి. ఇప్పుడు ఎడ్జెస్‌ని ఒక్కసారయితే మనం కట్ చేసేసుకుందాము. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇలా ఎడ్జెస్ కట్ చేసేసుకున్న తర్వాత మరొక ప్లేట్‌లో అయితే డీమోల్డ్ చేసేసుకుందాం.
చాలా ఈజీగా అయితే సెపరేట్ అయిపోయింది చూసారా? మనం పైన జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే చాలు. అంతే మన బర్ఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు నచ్చిన షేప్‌లో అయితే దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు సర్వ్ చేసేటప్పుడు అందంగా కనిపించాలంటే పైన జీడిపప్పుతో గానీ, బాదంతో గానీ మీకు నచ్చిన వాటితో అయితే గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ తీపి పదార్థంతో పాటు నాకు నచ్చిన విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చిందా లేదా? నేను లైవ్ చేయాలనుకుంటున్నాను. చేయనా వద్దా? చేస్తే ఏంటి? చెయ్యకపోతే ఏంటి? నాకు తెలియట్లేదు. మీలో ఎవరైనా గనక నా శ్రేయోభిలాషులుంటే గనక డెఫినెట్‌గా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. నా గోల్డ్ అండ్ డైమండ్స్ ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చూడండి బర్ఫీ అయితే చాలా టేస్టీగా, యమ్మీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.